హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సండే. యాక్చువల్గా పొద్దున్న లేచి గబగబా రెడీ అయిపోయి గురుద్వార్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అని రీజన్ అయితే తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం గురుద్వార్కి వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి ఆల్మోస్ట్ కుదిరినప్పుడల్లా అట్లీస్ట్ నెలకు ఒక 2 times అయినా గురుద్వార్కి వెళ్తున్నాము. అండ్ ఈ రోజు అయితే అక్కడ ఏదో స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. కుదిరినంత డొనేట్ చేశాము. మా పక్కన కాలనీ అని చెప్పుకోవచ్చు, బ్లాక్ టౌన్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ గురుద్వార్ ఉందన్నమాట. ఎక్కువగా సిక్కులు ఉంటారు ఈ ఏరియాలో. ఈ ప్లేస్ కానీ గురుద్వార్ కానీ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, అందుకే ఎక్కువసార్లు విజిట్ చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం గురుద్వార్కి వెళ్ళింది అయితే ఢిల్లీలో. మీరు ఎప్పుడన్నా గురుద్వార్కి వెళ్ళారా? వెళ్ళుంటే ఎప్పుడు ఎక్కడ అని కామెంట్ చేయండి. బయట వర్షం పడుతుంది, చాలా బాగుంది. నిన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు పడుంటే ఇంకా బాగుండేది కదా అన్నానండి. అంతే, వెంటనే కార్ యూటర్న్ తిప్పేసి మౌంటైన్స్ తీసుకెళ్తున్నారు. నిన్న వెళ్ళిన లొకేషన్ అయితే కాదు, కానీ డిఫరెంట్ లొకేషన్ అట. చూద్దాం ఎలా ఉంటుందో ఈ అన్ప్లాన్డ్ ట్రిప్. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ అయితే బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్ అనమాట. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఊటీ కొడైకెనాల్ మాదిరిగా ఉంటుంది లొకేషన్ అయితే. సూర్యాని ఇబ్బంది పెడుతున్నానని అస్సలు అనుకోకండి, ఎందుకంటే మేమున్న ఏరియా నుంచి జస్ట్ 1 hour జర్నీ అనమాట. అంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళినంత టైం కూడా పట్టదు. సిడ్నీలో నాకు నచ్చిన విషయం ఇదేనండి, ఇంటి నుంచి దగ్గరలో ఉన్న ఏ సీనిక్ లొకేషన్కి వెళ్ళాలన్నా, అంటే వాటర్ ఫాల్స్ కానీ బీచెస్ కానీ ఏవైనా సరే ఒక 1.5 hour డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఎంత హాయి అలిగిన వేళనే చూడాలి. చక్కగా మైల్డ్గా వర్షం పడుతూ ఉంటే చుట్టూ మంచి గ్రీనరీ, మనకి నచ్చిన వాళ్ళతో అలా ఒక లాంగ్ డ్రైవ్, అది కూడా పాత సినిమా పాటలు వింటూ ఎంత హాయిగా ఉంటుంది కదా. మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా ఆల్రెడీ, మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నామని. అందుకనే కార్లో ఒక స్విమ్మింగ్ కిట్ అండ్ ఇలాగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి రెయిన్ కోట్, హ్యాట్, గొడుగు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. నాకైతే బ్రహ్మానందం గారి సీన్ గుర్తొచ్చింది నువ్వు నాకు నచ్చావు సినిమాలో. ఇప్పుడు మనం వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే హార్స్ షూ వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ ట్రైల్ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేయొచ్చు. ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఫాల్స్లో నీళ్ళు బాగానే ఉంటాయని అనుకుంటున్నాను. వర్షం పడింది కదా, మొత్తం మష్రూమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. దారిలో ఇక్కడ చూసిన చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కాలువల్లాగా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని క్రాస్ చేసుకుంటూ మెయిన్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఈ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. వర్షం పడింది కదా, లైట్గా బురదగా ఉందన్నమాట. షూస్ జారిపోతున్నాయి. గురుద్వార్కి వెళ్తున్నాం కదా అని జస్ట్ చెప్పులు వేసుకొని వచ్చాను. నా టైం బాగుండి షూస్ ఆల్రెడీ కార్లో ఉండిపోయినాయి కాబట్టి బతికిపోయాను. లేదంటే కొండంతా ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, పైన జారితే డైరెక్ట్ కింద వాటర్ ఫాల్స్లోకి వచ్చేసేయచ్చు. కొన్ని చోట్ల వరకు ట్రాక్ ఉండి మిగిలిన దారంతా ఇలా ఉందన్నమాట చెట్ల మధ్యలోంచి. మెయిన్ వాటర్ ఫాల్స్కి ఇంకా వెళ్ళలేదు కదా అని చెప్పి ఫాస్ట్గా కంటిన్యూ అయిపోయాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళిన లొకేషన్ అండ్ చుట్టుపక్కల గ్రీనరీ అయితే చాలా సూపర్గా ఉంది. జస్ట్ ఒక 15 minutes నడవంగానే మన మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసిందనమాట. ఇదే మన ఫస్ట్ వాటర్ ఫాల్స్, దీని పేరు హార్స్ షూ వాటర్ ఫాల్స్. ఆస్ట్రేలియన్ బ్లూ మౌంటైన్ వాటర్ ఫాల్స్లో క్రే ఫిష్ అని ఉంటుంది. ఇది మన సైడ్ రొయ్యల్లాగా అనమాట. బ్లూ కలర్ షెల్ ఉండి ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంది అనమాట. మన సైడు రొయ్యలు, ష్రింప్స్ ఎలా తింటారో ఇక్కడ కూడా ఇవి కన్జ్యూమ్ చేస్తారనమాట ఫుడ్లో. చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు వానాను వస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలి పాపా ఉంటే అడిగిన తరుణమే తలుపులు తీసే అల్లా ఉద్దించి నీవుంటే
చూపదా మరి ఆ మాయాదీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్వే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మిగిలిన 2 వాటర్ ఫాల్స్ జర్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.